విశాఖలోని శ్రీనగర్లో 89 అడుగుల భారీ గణనాథుడు కొలువు తీరాడు. మహా ఉచ్చిష్ట గణపతి రూపంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉండగా ఇప్పటికే వేలాది మంది భక్తులు భారీ లంబోదరుడిని దర్శించుకున్నారు. మంచి విద్య ప్రసాదించాలని ఉచ్చిష్ట గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా ఎప్పటిలాగే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ హరిత. దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఏర్పాటు చేసిన విధంగానే గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ ఈ ఏడాది కూడా భారీ మహా ఉచ్చిష్ట గణపతిని ఇక్కడ ఏర్పాటు చేసింది. నిన్నటి నుంచి కూడా ఈ భారీ లంబోదరుడు పూజలు అందుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మండపంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. 89 అడుగుల మహా ఉచ్చిష్ట గణపతిని భక్తులు వేలాదిగా తరలి వచ్చి దర్శించుకుంటున్నారు. విద్య ప్రసాదించాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్వాహకుడు కోసిరెడ్డి గణేష్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ గణపతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ప్రతి ఏడాది కూడా మీరు భారీ గణనాథుల్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఎంతమంది భక్తులు ఇప్పటికే వచ్చి దర్శించుకున్నారు? ఎలాంటి ఏర్పాట్లు? అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం గాజువాకలో లంకా మైదానంలో భారీ ఎత్తున గణేష్ ఉత్సవాలు చేసుకున్నాం. కానీ ఈ సంవత్సరం అక్కడ చిన్న ఆర్టీసీ పార్కింగ్లో ఇబ్బంది జరగడం వల్ల అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీనగర్లో వరుణ్ మోటార్స్ ఆపోజిట్ సైట్లో ఈ గణేష్ ఉత్సవాలు చేయడం జరుగుతుంది. స్వామివారి ఎత్తు సుమారు 89 అడుగులు. శ్రీ మహా ఉచ్చిష్ట గణపతి స్వామివారు, అమ్మవారు కూడా నగ్నవతి అమ్మవారు స్వామివారి దర్శనం ఉన్నారు. అలాగే నిన్న ఉదయం 11:25 స్వామివారికి మొదటి పూజ జరిగిందండి. నిన్న ఉదయం నుంచి కూడా నిన్న సాయంత్రం 10 గంటల వరకు కూడా సుమారు 25,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఈ రోజు కూడా ఆదివారం కావడంతో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి కూడా భక్తులకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది దర్శనానికి కూడా. అలాగే పక్కన శ్రీ అయోధ్య రాముల వారి విగ్రహాన్ని కూడా విత్ చాక్లెట్, 1 టన్ను చాక్లెట్తో స్వామివారి విగ్రహం కూడా తయారు చేయడం జరిగిందండి. అది కూడా భక్తులు బాగా సందర్శిస్తున్నారు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే ఈసారి విగ్రహానికి కూడా మొత్తం అంతా మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిగా స్వామివారిని చేయడం జరిగింది. మొత్తం గడ్డి, మట్టి, వెదురు బొంగు వాడి స్వామివారి విగ్రహం చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహం కళాకారుడు కొత్తకొండ నగేష్ గారు బృందం వెస్ట్ బెంగాల్ నుంచి సుమారు 26 మంది కళాకారులు 1.5 పాటు విగ్రహం తయారు చేయడం జరిగిందండి. లడ్డూ ప్రసాదం కూడా మనకు సూరుచి ఫుడ్స్ నుంచి తాపేశ్వరం వాళ్ళు భారీ లడ్డూను కూడా 3-4 రోజులు వర్షాలు తగ్గగానే భారీ లడ్డూను కూడా స్వామివారి పాదాల వద్దకు చేరుతుంది. మొత్తం మీద ఈ 89 అడుగుల మహా ఉచ్చిష్ట గణపతి నిన్నటి నుంచి కూడా పూజలు అందుకుంటున్నారు. నిన్న 25,000 మందికి పైగా భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈరోజు కూడా వేలాది మందిగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే నిర్వాహకులు భారీ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి చూస్తే కనుక ప్రతి ఏడాది నిర్వహించినట్టుగానే ఈ ఏడాది కూడా భారీ గణపతిని గాజువాకలో ఏర్పాటు చేశారు.